అందరికీ నమస్కారం అండి. ఉదయం 8 గంటలయింది. బస్టాండు రద్దీగా ఉంది. కొన్ని బస్సులు అప్పుడే వచ్చినందువల్ల ప్రయాణికులు హడావిడిగా ఎక్కుతున్నారు. కొన్ని బస్సులు బయలుదేరేందుకు సిద్ధమవుతూ ఉన్నాయి. ఎంతకీ రాని బస్సుల కోసం ప్లాట్ఫామ్ మీద ఎదురు చూస్తున్న జనం దిక్కుతోచక అటూ ఇటూ తిరుగుతూ ఉన్నారు. వాళ్ళల్లో చంగావి రంగు చీరలో అదే రంగు జాకెట్టు వేసుకొని ఉన్న ఆవిడ పేరు కళ్యాణి. ఆమె మొహంలో కొంచెం విసుగు కనబడుతూ ఉంది. మాటిమాటికి వాచీని చూసుకుంటూ ఉంది. ఆమె కొత్తపల్లి బస్ కోసం ఎదురు చూస్తూ ఉంది. ఈ మధ్యనే ఆమె తూర్పు గోదావరి జిల్లా నుంచి అనంతపురం జిల్లాకు బదిలీ చేయించుకొని వచ్చింది. ఇప్పుడు కొత్తపల్లి జిల్లా పరిషత్ హైస్కూల్లో సోషల్ అసిస్టెంట్గా చేరడానికి వెళుతుంది. మొదటి రోజు కదా, నేను వస్తాను పద అన్నాడు తన భర్త పొద్దున. అతను మున్సిపల్ అప్పర్ ప్రైమరీ స్కూల్లో టీచరు. ఎందుకు ప్రసాద్, నాకేం భయమా? ఇప్పటికే 10 సెలవులు వాడేశావు, మళ్ళీ ఇప్పుడు సెలవు ఎందుకు పెట్టాలి అంటూ వారించింది తను. నీకు ఉద్యోగం కొత్త కాకున్నా ఇక్కడి మనుషులు పరిసరాలు కొత్త కదా కళ్యాణి అన్నాడు ప్రసాద్. నేనే దేశం కాని దేశానికి వెళ్ళటం లేదుగా. మా రాజమండ్రి అయినా ఈ అనంతపురం అయినా తెలుగు ప్రాంతాలేగా, హాయిగా వెళ్తాను. అందులోనూ అలా కొత్త ప్రాంతాలకు ఒంటరిగా వెళ్ళాలన్నా, కొత్త వ్యక్తుల్ని కలవాలన్నా, వాళ్ళతో పరిచయం చేసుకోవాలన్నా చాలా థ్రిల్గా ఉంటుంది. నువ్వు వచ్చావనుకో, దాన్ని నేను మిస్ అవుతాను అంది తను. నువ్వు ఎవరి మాట వినవు కదా అన్నాడు ప్రసాద్ నవ్వుతూనే. నిజమే, వినను. అలా వినేటట్టయితే మా జిల్లాలోనే నాకు బోలెడు సంబంధాలు వచ్చాయి. పెద్ద పెద్ద ఉద్యోగాలు చేసేవాళ్లే అంతా. నేను ఒప్పుకున్నానా? లేదే. మా చిన్నాన్న అనంతపురం నుంచి మీ సంబంధం తెచ్చారు. నువ్వు నచ్చావు, ఒప్పేసుకున్నాను అంది తను నవ్వుతూ. ఓకే, అట్లానే కానిండి కళ్యాణి గారు, బాగా థ్రిల్ ఫీల్ కాండి అన్నాడు తన నెత్తిమీద సున్నితంగా మొట్టికాయ వేస్తూ. అదిగో కొత్తపల్లి బస్సు వచ్చింది అని ఎవరో అంటే చూసింది కళ్యాణి. ఆలస్యం చెయ్యకుండా బస్సులోకి ఎక్కి కిటికీ పక్కగా కూర్చుంది. దాదాపు 20 మంది ప్రయాణికులు ఎక్కారు. ఒక ఆవిడ పక్కనే కూర్చుంది. వయసు 40 ఏళ్ళు ఉండవచ్చు. మాసి ఉన్న ముదురాకు పచ్చ చీర కట్టుకొని రంగు వెలసిన పసుపు పచ్చ రవిక వేసుకొని ఉంది. చీరకు అక్కడక్కడ చిరుగులు కనిపిస్తూ ఉన్నాయి. మనిషి నల్లగా ఉంది. నుదుటి మీద కుంకుమ బొట్టు లేదు. 2-3 రోజుల క్రిందట దువ్విన జుట్టు కొంత చింపిరిగా కనిపిస్తూ ఉంది. కళ్యాణి ఒక్కసారి ఆమెను చూసింది. కూలి పనికి గాను ఎక్కడికైనా వెళ్తుందేమో అనుకుంది. ఇది కొత్తపల్లి బస్సే కదా తల్లి అంటూ అడిగిందామె కళ్యాణిని. అవునండి అంది కళ్యాణి. నువ్వు ఏడ దిగాలి తల్లి అడిగిందామె. కొత్తపల్లేనండి. అట్లానా? ఎవరింటికి పోవల్లా? ఎవరింటికి కాదండి అంటూ తను ఎందుకు వెళుతున్నది వివరంగా చెప్పింది కళ్యాణి. అయితే మా ఊరి బడిలో ఐవారమ్మగా చేరతా ఉండావా అంది సంతోషపడిపోతూ. అవునన్నట్టు తలూపింది కళ్యాణి. తన పేరును ఆమెకు చెప్పి ఆమె పేరును అడిగింది కళ్యాణి. నాగమ్మ అని తెలిపిందామె. బస్సు స్టార్ట్ అయ్యి మెల్లిగా కదిలింది. ఊరు దాటుతున్నట్టే నిండిపోయింది బస్సు. వేషభాషల్ని బట్టి ప్రయాణికుల్లో సగానికి పైన టీచర్లు ఉద్యోగులే ఉన్నట్టున్నారు అనుకుంది కళ్యాణి. ఎన్నికల గురించి వెనకాల ఎవరో మాట్లాడుకుంటున్నారు. బస్సు స్పీడు అందుకుంది. మన సొంతూరు యా ఊరు తల్లి అడిగింది నాగమ్మ. పల్లెటూరి వాళ్ళు ఎక్కడున్నా ఒకటే. ఎదుటి మనిషి వివరాలు తెలుసుకోవాలని ఆసక్తి అనుకుంటూ నవ్వు మొహంతోనే నాగమ్మకి సమాధానం ఇచ్చింది. మనకేమన్నా పొలాలున్నాయా తల్లి? ఉన్నాయండి. 2 ఎకరాల పొలం ఉంది. దాన్ని మా తాతయ్య నానమ్మ వ్యవసాయం చేయిస్తూ ఉంటారు అంది కళ్యాణి. 2 ఎకరాలేనా అంది నాగమ్మ. ఏం 2 ఎకరాలు తక్కువ? అంతే కదా పాపము. మీ తాతకి అవ్వకి తిండికి సరిపోతాదిలే అందామె ఓదార్చుతున్నట్టు. అదేంటి నాగమ్మ గారు అలా అంటారు? మా భూములకు గోదావరి నీళ్లు పారుతాయి. సంవత్సరం పొడుగునా పంటలు పండుతాయి. మా వైపు ఎకరా భూమి ఉంటే చాలా స్థితిపరుల కిందే లెక్క అంది కళ్యాణి.
తమ స్థాయి తెలిసి రావాలని. లేకపోతే కూలికెళ్ళే మనిషి తమ 2 ఎకరాల్ని తక్కువ చేసి మాట్లాడుతుందా? మళ్ళీ తనే అంది కళ్యాణి. మీకు పొలం ఉందా? ఆమె లేదంటుందని ఊహిస్తూ. ఉందమ్మా అంది నాగమ్మ నిర్లిప్తంగానే. గతుక్కుమంది కళ్యాణి. ఎంతుంది? 25 ఎకరాలు అంటూ నాగమ్మ చెబుతుంటే షాక్ తిన్నది కళ్యాణి. ఏంటి 25 ఎకరాలా? అంది నెమ్మదిగా అప్రయత్నంగానే. అవునమ్మా, వానలు చూస్తే అగ్గిపడిపాయే. మా దిక్కంతా యాడ చూసినా కరువే. అట్లా చూడమ్మా, యాడన్నా ఇంత పచ్చగడ్డి మొలక ఉండాదేమో అంటూ కిటికీ వైపు చేయి చూపించింది నాగమ్మ. అప్పుడు చూసింది తను. నిజమే, ఎటు చూసినా ఎర్ర నేలలు బోసిగా ఉన్నాయి. అదే తమ ప్రాంతంలో అయితే దిగాంతాల వరకు పైరుతో కలకలలాడుతూ పొలాలు నిండుగా కనిపిస్తాయి. అంతటా పచ్చదనం పరుచుకొని ఉంటుంది. నాగమ్మ అంతటితో ఊరుకోలేదు. తన వ్యధనంతా వివరంగా చెప్పసాగింది. ఒకప్పుడు వాళ్ళ బావిలో నీళ్లు పుష్కలంగా ఉండేవని, బావి కింద 12 ఎకరాలు సాగు అయ్యేదని, 6 ఎకరాల్లో బత్తాయి తోట ఉండేదని, తక్కిన విస్తీర్ణం మెట్ట అని, అందులో వేరుశనగ పండించేవారని, వానలు ఎగబెట్టడంతో బావి పూర్తిగా ఎండిపోయిందని, 30,000 అప్పు చేసి బావిలో బోరు వేయించినా నీళ్లు పడలేదని, దాంతో బత్తాయి చెట్లు కూడా కొట్టేశారని, అప్పుడప్పుడు కురిసే వానలకి ఆశపడి అప్పులు చేసి వేరుశనగ విత్తనాలు వేస్తే విత్తనాలు నేలపాలయ్యి అప్పులు మాత్రం నెత్తికి వచ్చాయని, 2 ఏళ్ల క్రిందట నాగమ్మ భర్త అప్పుల వాళ్ళ పోరు పడలేక ఆత్మహత్య చేసుకున్నాడని, ఇప్పుడు ఊర్లో బతకలేక తన పెద్ద కొడుకుతో పాటు బళ్ళారిలో కూలి పనులు చేసుకుంటూ ఉన్నానని చెప్పింది. ఇదంతా చెబుతున్నప్పుడు నాగమ్మ కన్నుల్లోని చెమ్మని కళ్యాణ్ని గమనించకపోలేదు. ఊరి బయటేనమ్మా ఈ స్కూలు ఉండేది, అదిగో అంటూ కిటికీలోంచే స్కూలుని చూపి, బడికి ఊరికి 1/2 మైలు ఉంటుంది అంది నాగమ్మ. హై స్కూల్ ముందే ఆగింది బస్సు. వెళ్తానండి నాగమ్మ గారు అని చెప్పేసి బస్సు దిగింది కళ్యాణి. బస్సు వెళ్ళిపోయింది దుమ్ము రేపుకుంటూ. నాగమ్మ చెప్పిన విషయాలతో బరువెక్కిన కళ్యాణి మనసు ఇంకా అట్లే ఉన్నది. యాంత్రికంగా స్కూల్ వైపు అడుగులు వేసింది. కళ్యాణి హెడ్ మాస్టర్కు జాయినింగ్ రిపోర్టు ఇవ్వడము, టీచర్లందరితో పరిచయం అవ్వడము అరగంటలో పూర్తయింది. తర్వాతి పీరియడ్లో 8వ తరగతి వాళ్ళకి క్లాసు తీసుకోవాల్సిందిగా హెడ్ మాస్టరు చెప్పారు. సరేనంది కళ్యాణి. గంట కొడుతూనే 8వ తరగతి గదికి వెళ్ళింది తను. దాదాపు 50 మంది పిల్లలున్నారు. అందులో ఆడపిల్లలు 10 మంది ఉన్నారు. క్లాసుకి తనని పరిచయం చేసుకొని పిల్లలందరినీ ఒక్కొక్కరిని లేపి వాళ్ళ పేరు, తల్లిదండ్రుల వివరాలు అడిగింది. ఆ వేళ పాఠానికి బదులు ఇతర విషయాలు చెప్పసాగింది. అరగంట తర్వాత వాకిట్లో ఒక పిల్లోడు వచ్చి నిలుచున్నాడు. పిల్లలందరూ ఒక్కసారిగా ఆ పిల్లోడి వైపు తలలు తిప్పి చూశారు. జిడ్డు కారుతున్న నల్లటి మొహం, మాసిన తెల్ల చొక్క, కాకి నిక్కరు వేసుకొని ఉన్నాడు. జుట్టు కొంచెం రేగి ఉంది. నువ్వు ఈ క్లాసేనా అడిగింది కళ్యాణి. అవును టీచర్ అన్నాడు వాడు. ఇంకేం రా లోపలికి. గబగబా వచ్చి 2వ బెంచి మొదట్లో కూర్చున్నాడు వాడు. నీ పేరు అంది కళ్యాణి. తిరుపాలు టీచర్ అన్నాడు లేచి నిలబడుతూ. తల్లిదండ్రుల వివరాలు చెప్పమని అడిగిందామె. అన్నీ చెప్పేస్తూ తమది వ్యవసాయ కుటుంబమని, వాళ్ళకి 10 ఎకరాల పొలం ఉన్నట్టుగా కూడా చెప్పాడు తిరుపాలు. సరే, అంతా బాగుంది. ఇందాక ఎక్కడికెళ్ళావు? క్లాస్ రూమ్లో పుస్తకాలు పెట్టేసి వెళ్ళేంత రాచకార్యాలేమున్నాయి నీకు అడిగింది కళ్యాణి ఆ కుర్రాడినే సీరియస్గా చూస్తూ. వాడు మౌనంగా తలంచుకొని ఉండిపోయాడు. ఏంట్రా మాటలు రావా అంది కొంచెం గట్టిగానే. వాళ్ళ చేనులో ఎవరో ఈతగడ్డ కొడుతున్నారని తెలిసి తనకి ఆకలైతాంది అని చెప్పి పోయినాడు టీచర్ అంటూ తిరుపాలు పక్కనుండే పిల్లోడు చెప్పాడు. వేలకాని వేలలో ఆకలా? వీడు ఒట్టి తిండిబోతులా ఉన్నాడే అనిపించింది కళ్యాణికి. తను ఇలాంటివి మొదటి రోజే సహిస్తే వాడు మరీ మితిమీరిపోయే ప్రమాదం ఉంది. పిల్లల్లో క్రమశిక్షణ ముఖ్యం అనుకొని నువ్వు అలాగే నిలబడి ఉండు, నీకు అదే శిక్ష అంది కళ్యాణి. ఆమెకి ఈతగడ్డ అంటే ఏమిటో బోధపడలేదు.
పిల్లల్ని అడిగింది. ఈత చెట్టు కాండం ముదరక ముందే దాన్ని గొడ్డలితో పికిలిస్తారని, అందులోని లేత కాండం లేత ఆకులు రుచిగా ఉంటాయని, దాన్నే ఈతగడ్డ అంటారని తెలిపారు పిల్లలు. టీచర్, కాళ్ళు పీకుతుండాయి అన్నాడు తిరుపాలు మొహాన్ని బాధగా పెట్టుకొని. ఏంటి? వినబడనట్లుగా అంది కళ్యాణి. వాడి కాళ్ళు లాగుతున్నాయంట టీచర్, పక్కనున్న పిల్లోడు చెబుతూ. నిన్న కూడా క్లాస్లో నిలబడుకునే ఉండాడు టీచర్ అని కూడా చెప్పాడు. అంటే నిన్న కూడా వీడు ఇలాగే అంటూ ఆపింది కళ్యాణి. కాదు టీచర్, నిన్న వీడు అన్నం క్యారియర్ తేలేదు, అందుకు నిలబడ్డాడు అంటూ చెప్పాడు ఆ పిల్లోడు. కళ్యాణికి విషయం అర్థం కాక మరింత వివరంగా అడిగింది. అన్నం క్యారియర్ని స్కూలుకు తెచ్చుకొని పిల్లలు మధ్యాహ్నం అవుతూనే స్కూలు ఎగ్గొట్టి ఇళ్ళకి వెళ్ళిపోతున్నారని, ఆ విషయాన్ని పసిగట్టిన హెడ్ మాస్టరు ప్రతి ఒక్క విద్యార్థి తప్పనిసరిగా క్యారియర్ తెచ్చుకోవాలని, అట్లా తెచ్చుకొని వారిని క్లాస్లో నిలబెట్టే ఉంచాలని రూలు పెట్టాడని తెలిపారు పిల్లలు. మీ హెడ్ మాస్టరు మంచివారు కాబట్టి క్యారియర్ తెచ్చుకొని వారిని నిలుచోబెడతానంటారు. నేను ఆయనంత మంచిదాన్ని కాను. రేపటి నుంచి క్యారియర్ తెచ్చుకోకపోతే క్లాసులోకి రానియను, తెలిసిందా అంటూ తిరుపాలుని కూర్చోమంటూ చేత్తోనే సూచించింది. మరుసటి రోజు తను మళ్ళీ ఆ క్లాస్కే వెళ్ళింది కళ్యాణి. పాఠం మొదలు పెట్టబోయే ముందు పిల్లలందరినీ ఓసారి విహంగ దృష్టితో చూసింది. రెండో బెంచిలో తిరుపాలు కనిపించాడు. క్యారియర్ అంది కళ్యాణి. తెచ్చావా అన్న అర్థం స్పృశించేలా. టీచర్ అంటూ పక్కనే ఉన్న క్యారియర్ని చూపాడు తిరుపాలు. అది సత్తుది, జానెడు ఎత్తుంది, అక్కడక్కడ నొక్కులు పడింది. వెరీ గుడ్ అంటూ పాఠం చెప్పడానికి ఉద్యుక్తురాలవుతూ చేతిలో ఉన్న పెన్నుతోనే కూర్చోమని సంజ్ఞ చేసింది కళ్యాణి. పిల్లలందరూ శ్రద్ధగా పాఠం వింటుంటే కళ్యాణికి తృప్తిగా అనిపించింది. ఈలోగా గంట కొట్టారు. ఇద్దో పిల్లలు, భోజనాలయ్యాక క్లాసులోకి వచ్చి అల్లరి చేయకూడదు, తెలిసిందా అని చెప్పేసి సమాధానం కోసం చూడకుండా తన నోటు పుస్తకాన్ని తీసుకొని వెళ్ళిపోయింది. టీచర్స్ రూమ్లో ఉన్న తన క్యారియర్ని తీసుకొని భోజనానికి వెళ్తుంటే, మేడం కాస్త పెన్నిస్తారా, లెటర్ మీద అడ్రస్ రాయాలి అడిగాడు రామన్న అయ్యవారు. అప్పుడు చూసుకుంది వ్యానిటీ బ్యాగ్ని. సారీ సార్, ఎక్కడో పెట్టేశాను అని అనేంతలో జ్ఞాపకం వచ్చింది. క్లాస్ రూమ్లో టేబుల్ మీద పెట్టినట్టు. ఎవరికైనా చెప్పి తెప్పిద్దామని వరాండాలోకి వచ్చి చూసింది. పిల్లలందరూ చెట్ల కింద భోంచేస్తున్నారు. తనే వెళ్ళక తప్పింది కాదు రూమ్లోకి. క్లాస్ టేబుల్ మీదే ఉన్నది పెన్ను. దాన్ని తీసుకొని వెనక్కి తిరగబోతూ ఉండగా ఆ గదిలో ఎవరో ఉన్నట్లు అనిపించి అటుగా చూసింది. బెంచీలకు అవతల ఎవరో మూలకి తిరిగి భోంచేస్తూ ఉన్నారు. ఇదేమిటి, వీడు క్లాస్ రూమ్లోనే ఏకంగా భోంచేస్తూ ఉన్నాడు, ఏమిటబ్బాయి అలా బయటకు వెళ్ళి ఏ చెట్టు కిందనో చక్కగా భోంచేయొచ్చుగా అంది. టీచర్ గొంతు వినగానే టక్కున లేచి నిల్చున్నాడు కుర్రాడు. వాడు తిరుపాలేనని వెంటనే గుర్తించింది కళ్యాణి. ఆయన తప్పు చేసిన వాడిలా ఆ బిత్తర చూపులేమిటి? నిన్నటి నుంచి తనంటే భయపడుతున్నాడా? తను అనవసరంగా ఆ కుర్రాడిని భయపెట్టేసిందా అని ఆలోచిస్తూనే వాడికి దగ్గరగా వెళ్ళింది. ఎందుకలా ఉన్నావు అని అడుగుతూనే క్యారియర్ వైపు చూసింది. ఏం తింటున్నాడా అని. అది బోసిగా ఉంది. వాడు క్యారియర్ వైపు టీచర్ వైపు చూశాడు. అంటే నువ్వు భోజనం? మా ఇంట్లో అందరూ ఒక్కపూట తినటానికే భత్యం లేవు టీచర్, మీరు క్లాసులోకి రానియరని ఉత్త క్యారియర్ అంటూ కళ్ళల్లో నీళ్లు రాలుస్తూ ఏడ్చేశాడు తిరుపాలు. కళ్యాణి కళ్ళల్లో నీళ్లు గిర్రున తిరిగాయి. కథ సమాప్తం అండి. కథ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని మంచి కథల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.